ఏపీ పెట్టుబడులు పెట్టేందుకు ఎంతో అనుకూలమన్నారు మంత్రి లోకేష్. ఎన్ఆర్ఐలకు ఎవరికైనా ఏపీలో కంపెనీ పెట్టాలనే ఆలోచన ఉంటే తమను సంప్రదించాలన్నారు. ఎన్ఆర్ఐలకు అన్ని రకాలుగా తాము సపోర్ట్ చేస్తామని అన్నారు. ఏపీని అభివృద్ధి పదంలో నడిపించి నెంబర్ 1 చేస్తామన్నారు లోకేష్. అందుకే మీరందరూ బ్రాండ్ అంబాసిడర్స్ అవ్వండి, మాట్లాడండి. మీ కంపెనీ భారతదేశంలో పెట్టుబడులు పెట్టాలనుకుంటే మాకు తెలియజేయండి. ఆ పెట్టుబడుల కోసం పోరాడడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీరు చూస్తే మేము అందరూ ఒక యంగ్ టీం ఉన్నాం. ఈరోజు 50% ఫస్ట్ టైం ఎమ్మెల్యేస్ ఉన్నారు. దాంట్లో చాలా మంది ఎన్ఆర్ఐస్ కూడా ఉన్నారు. 17 మంది 25లో 17 మంది మంత్రులు ఫస్ట్ టైం మంత్రులు కూడా ఉన్నారు. చేయాలని తప్పంతో మేము అందరం ఉన్నాం. మీరు కానీ మాకు చేతి ఇస్తే ఆంధ్ర రాష్ట్రాన్ని నంబర్ 1 చేసే బాధ్యత మేము తీసుకుంటామని ఈ సభాముఖం మీ అందరు ఈరోజు మీ ఉత్సాహం చూస్తున్నాం. ఈ ఉత్సాహం రాబోయే రోజుల్లో మీ అభివృద్ధికి, రాష్ట్ర అభివృద్ధికి దోహదం చేసిగా ఉండాల్సిన అవసరం ఉంది. ముఖ్యమంత్రి అయిన తర్వాత రెవెన్యూ డివిజన్కి ఒక ఇంజనీరింగ్ కాలేజ్ చెప్పి అనౌన్స్ చేశారు. అప్పుడు ఒక 30 దాకా వచ్చాయి. అది కూడా కాదు, ప్రతి ఒక్క నియోజకవర్గానికి ఒక ఇంజనీరింగ్ కాలేజ్ ఇస్తాం, లిమిటే లేదని చెప్పి మీరు అనౌన్స్ చేశారు. 3 సంవత్సరాల్లో 300 ఇంజనీరింగ్ కాలేజీలు ఆంధ్ర రాష్ట్రంలో వచ్చాయి. ఆ రోజు చాలా మంది నన్ను విమర్శించారు, ఎందుకు ఇంజనీరింగ్ కాలేజీలు పెడుతున్నాడని. నేను ఒకటే చెప్పాను, 95లో మీరు చూస్తే ఫస్ట్ టైం ఏదైతే ఇంటర్నెట్ రెవల్యూషన్ వచ్చింది, ఒక పబ్లిక్ పాలసీ, ఒక విధానం మనం తీసుకురాగలిగితే ఎన్నో డికేడ్స్ కాదు, కొన్ని సంవత్సరాల్లోనే ఇది